అని గురుగారు చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలంటే అప్పుడు శైవ వైష్ణవంగా కొట్టుకుంటున్నారు బాగా విపరీతంగా. ఇప్పుడు మా గుడి మీ గుడి అని కొట్టుకుంటున్నారు. ఆ గుడిలో తాగదు, ఈ గుడి ఈ గుడి ఇట్లా, ఆ గుడిలో ఉంటుందో కొట్టుకుంటున్నారు. అది ఏదైనా అమ్మవారి గుడి అని పేర్లు పోయినాయి. అయ్యవారి గుడి అని కానీ, అదే శివుడి గుడి అని కానీ, అమ్మవారి గుడి, రాజుల గుడి ఇవి పోయినాయి. ఇది ఎవరి గుడి అంటే ఎవరు కట్టించారు ఈ గుడి అని. కాంగ్రెస్ అయ్యప్ప వారి గుడి, తెలుగుదేశం అమ్మవారి గుడి. ఆ, కాంగ్రెస్ అలాగరే. ఓం శ్రీ మహాగణపతే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి. ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభవం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమణ్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యः నమో గురుభ్యः. సర్వోపప్లవరహితः ప్రజ్ఞానఘనः ప్రత్యగర్థः బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామ్య భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु వ్యాసవిశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञावपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामव्यकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलङ्केतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मोकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. నారాయణ 162 అండి పేజ్ నెంబర్. అవును.
రెండో అధ్యాయంలో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న చివరి స్థితప్రజ్ఞస్య కా భాష, స్థితప్రజ్ఞుడు ఏం మాట్లాడుతూ ఉంటాడయ్యా, ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడయ్యా అనే దానికి వివరంగా చెప్పుకున్నామండి. చాలా వివరంగా కృష్ణ పరమాత్మ మనకి ఈ విషయాన్ని అందించారు. అయితే తర్వాత ఇలా ఉంటాడు ఆ స్థితప్రజ్ఞుడు అనేవాడు, అన్నిటినీ వదిలేసి పరమాత్మ అంటే మనోబుద్ధి అహంకారాలన్నిటి కూడా పరమాత్మ సమర్పించేసేసి తాను తదేక ధ్యానంతో ఆ స్థిత ప్రజ్ఞత్వాన్ని స్థిరంగా నిలుపుకుంటాడు. ఆ ప్రజ్ఞ ఏదైతే లభించిందో అది సుస్థిరీకృత్య స్థిరంగా ఆ స్థితిలో ఉండిపోవాలనేటటువంటి భావనతోటి తదేక లగ్నమైనటువంటి మనస్సుతోటి బుద్ధితోటి అహంకారం అన్నీ కూడా పరమాత్మ యందు లగ్నం చేసేసి అందులో నిమగ్నం అయిపోయి ఉంటాడు అని అక్కడికి చేర్చారు. చెప్పి ఇప్పుడు ఇంకా ఒక విషయం గుర్తెట్టుకోండి, అసలు తృతీయ అధ్యాయాన్ని కృష్ణ పరమాత్మ అని ఉండడండి. ఆయన మొట్టమొదటి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది, ఇది 11వ అధ్యాయం అయిందో, మన సత్యనారాయణ కథ చెప్పినట్టుగా ఇది 11వ అధ్యాయ సమాప్త అలా ఏమైనా అండవు, ద్వితీయోధ్యాయ సమాప్త ఆయన ఏం చెప్పు ఉండడు. మనకి అర్థం అవడం కోసం వ్యాస మహర్షి మధ్యలో అసలు తృతీయోధ్యాయాన్ని పెట్టారు తప్ప వాళ్ళిద్దరు సరదాగా మాట్లాడేసుకుంటున్నారు అంతే, ఇద్దరును కృష్ణ పరమాత్మ అర్జునుడు కలిసి. అంటే వెంటనే టాపిక్ మారింది కనుక ఇది ఇంకో సెపరేట్ చాప్టర్గా పెట్టాలని చెప్పి వ్యాస మహర్షికి అనిపించి దీన్ని అధ్యాయంగా ఇక్కడ మధ్యలో విభజన చేశారు. ఆఖరి శ్లోకం అయిపోయాక 72 శ్లోకం అయిపోయాక. అయితే ఇక్కడ చెప్పడం ఏంటంటే కర్మకాండ ఎందు కర్మ ఎందు అధికారం గురించి, నీకు కర్మ ఎందు మాత్రమే నీకు అధికారం కలదు అని కర్మణ్ణి ఏవకారం అని వాడేవా. ఏవ అంటే ఓన్లీ కర్మ ఎందే నీకు అధికారం ఉన్నది, జ్ఞాన మార్గంలో లేదు అని చెప్పి జ్ఞాన మార్గాన్ని వర్ణించాడు ఆయన. స్థితప్రజ్ఞంతా కూడా జ్ఞాన మార్గం చెప్పిందేమో అర్జునుడు చెబుతున్నాడు. అర్జునుడు ఆ పడం వెంటనే అనుమానం, నాకేమో నువ్వు కర్మ మార్గం అంటా, చెప్పిందేమో పాఠం జ్ఞాన మార్గం చెప్పావా, ఏమిటి 2 రకాలు చెప్తావేంటి, నేను ఏం చేయాలి చెప్పు, నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు నువ్వు అన్నట్టుగా ఈయన ప్రారంభిస్తూ ఉంటే ఇక్కడ అక్కడ చెప్పినటువంటి కర్మణ్యేవ అధికార అనే మాట ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అందుకుంటుందండి. అంటే కర్మ మార్గంలోనే నీకు అధికారం ఉందన్నాడు, ఇంకా నాలాంటి వాడి పరిస్థితి అంటే మోక్షం వస్తుందా రాదా, అల్టిమేట్ మోక్షం అని చెప్పావు కదా అదంటే ఇంకా దాని మీద ఇక్కడ దానికి పరమాత్మ చెప్పిన శ్లోకాలకి శంకరాచార్యుల వారి కంట ముందర కొంతమంది భాష్యాలు రాశారటండి, వ్యాఖ్యానాలు రాశారు. వ్యాఖ్యానాన్ని సంస్కృతంలో వృత్తి అని కూడా పేరు ఉందండి. వ్యాఖ్యానానికి వృత్తి దాని పేరు, వాటిని వృత్తికారులు అంటుంటారు. లేదా మనం టీకా తాత్పర్యాన్ని చిన్నప్పుడు చదువుకునేవాడు టీకా అని కూడా అంటుంటారు. అంటే సంక్షిప్తంగా దాని మీద వాళ్ళ అభిప్రాయాన్ని రాసేస్తారు. ఇక్కడ అసలు మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభించే ముందు ఈయన ఆ పాత రచయితల యొక్క వ్యాఖ్యానాలని దుమ్ము దులపడం ప్రారంభించారండి. దొరికిపోయారు వాళ్ళు, అది టాపిక్ రైట్ టైంలో కొడదామని చెప్పి ఆయన ఇప్పుడు తీసుకున్నారు. ఇక్కడ వస్తుంది ఎంచేదంటే వాళ్ళు మొట్టమొదట అధ్యాయంలోనూ రెండో అధ్యాయంలోనూ లేకపోతే ఇంకా మొదటి అధ్యాయం ముందరే ఉపోద్ఘాతం రాసేప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు అంటే, మనకి ప్రధానమైన 2 మార్గాలు ఉన్నాయి, కర్మ మార్గము జ్ఞాన మార్గం అని. అంటే ఈ రెండింటినీ కలిపి అంటే కర్మకాండ చేసుకుంటూ జ్ఞానకాండ కూడా అధ్యయనం చేస్తూ ప్రాక్టీస్ చేసుకోవడం ఈవేళ మనం అందరం చేస్తుంది అదే. మనం సంసారాల్లో ఉన్నాం, సంసారాలు వదిలేదు, సన్యాసం తీసుకోలేదు. అలా అంచేత ఓన్లీ సన్యాసం తీసుకునే జ్ఞాన మార్గంలోనూ లేవు. వాడు భగవద్గీత పాఠాలకు వస్తున్నారు, భగవద్గీత పాఠం చెబుతున్నాం, బ్రహ్మసూత్రాల పాఠం చెప్పుకుంటున్నాం, ఉపనిషత్తు భాష్యాలు చెప్పుకుంటున్నాం. సో మనం చేస్తున్న మన స్థాయి ఎలా ఉందంటే దసరాలు వస్తే అమ్మవారి పూజలు చేస్తాం, వినాయక చవితి చేస్తాం, ఇలాంటి స్మార్త కర్మలు చేస్తున్నాం. సో పితృలు వస్తే పితృకార్యాలు చేస్తున్నాం, లేదా ఇంకా ఓపిక ఉన్నటువంటి వాళ్ళది యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు. ఇలాగా మనకి ఏది వీలైతే అవన్నీ కూడా అంటే కర్మలు చేస్తున్నాం, జ్ఞానము కోసం ప్రయత్నము చేస్తున్నాం అండి. ఈవేళ మనం ఉన్నది అది. దానికి టెక్నికల్ టర్మ్ ఏంటంటే జ్ఞాన కర్మ సముచ్చయము. సముచ్చయం అంటే అండ్ అని అర్థం అండి. అంటే జ్ఞానము అండ్ కర్మ, అదే కర్మ అండ్ జ్ఞానము 2 కలిపి చేసుకోవడం. రెండింటిని ఏదో ఒకటి వదిలేసి ఇంకో దాన్ని మాత్రమే పట్టుకోవడం కాదు. శంకరాచార్య వారు మనకి భాష్య అంటే చెప్పాల్సి వస్తుంది, అసలు విషయం అంతా దాని మీదే నడుస్తుంది.
ఆయన భాష్యం అసలు భాష్యం అంతా 2వ అధ్యాయంలో 11వ శ్లోకాన్ని ముందర ప్రారంభించారండి. అక్కడ రాశారు రాబోయే అధ్యాయాల్లో ఈ జ్ఞానము కర్మము గురించి వస్తాయి. మనకి సంసారాల్లో ఉండేటటువంటి గృహస్థిగా ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా కర్మకాండ ఎందు మాత్రమే అధికారము. నేను జ్ఞానకాలం ఇంట్లో అందరు భార్య పిల్లలందరూ వాళ్ళు భోజనాలు లేకుండా ఉపవాసాలు పెట్టేసి జ్ఞాన మార్గంలో కూర్చుంటారంటే కుదరదు. ఇంట్లో ఫ్యామిలీ అంతా ఉన్నప్పుడు వాళ్ళ సంగతి చూడాలి, నీ బాధ్యత అది. అప్పుడు నేను సన్యాసం తీసుకుంటానంటే కుదరదు. సన్యాసం తీసుకుంటే వాళ్ళందరూ అనుమతితో తీసుకుని వెళ్ళు. అక్కడ వీళ్ళు హిమాలయాలు పెడతావు, మలయాద్రి పెడతావు, ఎక్కడికో ఒకటి వెళ్ళి వచ్చేసుకో. 2 కలిపి మాత్రం కుదరదు అని కొండ పాల్గొన్నట్టు చెప్పేశారు ఆయన. ఇక్కడ జరిగింది ఏంటంటేనండి, ఇప్పుడు మిగతా పూర్వపు రచయితలు వారికంటే పూర్వపు రచయితలు ఏం చెప్పారంటే, మొదటి భాగంలో అంటే మొదటి అధ్యాయంలోనూ లేకపోతే ఇంకా వారు కూడా ఇంట్రడక్షన్ ఫేజ్లోనూ ఈ 2 కలిపి చెయ్యాలి, అందరూ కూడా జీవితాంతం చెయ్యాలి అనేటటువంటి ఒక మాట రాశారటండి వాళ్ళు. అందరూ అంటే ఏమిటి? గృహస్థు చేయాలి, సన్యాసులు కూడా కర్మలు చేస్తూ ఉండాలి అని రాశారట. జ్ఞాన మార్గం గృహస్థులు జ్ఞాన మార్గంలో వెళ్ళచ్చు, సన్యాసులు కర్మ మార్గంలో జ్ఞాన మార్గంలో ఎలా పెడతారు అంటే జ్ఞానము కర్మ అనేది అందరూ చేసుకోవచ్చు. బ్రహ్మచారి చేసుకోవచ్చు, 2 కంబైన్డ్గా గృహస్థు చేసుకోవచ్చు, సన్యాసి చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు అని ఆ మొదటి చాప్టర్స్లో రాసేటండి. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చేవాడికి పరమాత్మ, కృష్ణ పరమాత్మ, ఇది సన్యాసులకు మాత్రమే విధించబడింది జ్ఞాన మార్గము. 2 రకాల పద్ధతులు చెప్పాను. కర్మ మార్గం గురించి చెప్పాను, జ్ఞాన మార్గం గురించి చెప్పాను. కర్మ మార్గాన్ని అనుసరించే వాళ్ళకి కర్మ మార్గం మాత్రమే, సన్యాసం తీసుకునేటటువంటి జ్ఞాన మార్గం మాత్రమే. ఇక్కడ ఖచ్చితంగా చెప్పిన శ్లోకానికి మళ్ళీ వ్యాఖ్యానం రాయాల్సి వచ్చింది. రాయవలసి చెప్పినట్ట కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి మాత్రమే మోక్షం వస్తుంది అని ఇక్కడ వాళ్ళు రాశారండి. పొరపాటు రాసుకున్నారండి, ఇది పట్టుకున్నారండి. ఏమయ్యా నువ్వు మొదటి పేజీలో ఏమో అందరూ జీవితాంతము జ్ఞానము కర్మ 2 కంబైన్డ్గా చేసుకోవచ్చని రాస్తావా, మోక్షం వస్తుందని చెప్పావా? ఇప్పుడేమో కర్మను వదిలేసేసి జ్ఞానం వస్తున్నాను, ఈ 2 పరస్పరం నీ విరుద్ధంగా లేవా? నీకు అనిపించట్లేదు నువ్వు రాసిన తప్పని? లేదని కృష్ణ పరమాత్మ ఇలా రాసుంటుంది అలా అంటే కృష్ణ పరమాత్మ ఇలా ఆయనకు అర్థం లేదని చెప్తావా? మాట్లాడేవాడికి తెలియకుండా మాట్లాడేంటావా? లేక అర్జునుడు కూడా అంత తెలియదొక్కాడు అనుకుంటున్నావా మీరు? ఆయన చెప్పి మొత్తం అంతా పెట్టి ఇప్పుడు వాళ్ళు రాసిందంటూ తప్పులన్నీ చెప్పడం ప్రారంభించారండి ఆయన. ఎన్ని రకాల అంటే వాళ్ళు రాసినటువంటి వ్యాఖ్యానాల వల్ల ఎన్ని రకాల కాంబినేషన్స్ వస్తాయో, ఇది నిజంగా చాలా జటిలమైనటువంటి పేరాలండి ఇప్పుడు చెప్పుకోబోయే పాఠాలు. 2-3 పేజీలు ఇంకా శ్లోకంలో కాదు అందుకోలేదు అసలు, ఇంకాను 5-6 పేజీల తర్వాత వస్తుందండి. ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే నేను ఏం చేశానంటే చిన్న ఓ డయాగ్రామ్లో వేసానండి. అది చూడండి ముందర, అది చూసిన తర్వాత మనం అసలు అర్థం మళ్ళీ వద్దామండి. అంటే అది చూసినా పూర్తిగా అర్థమైపోతుంది కాదు, ఓహో ఇలా ఆయన చెప్పబోతుంది ఇలాంటి విషయమో అని అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి. నా హ్యాండ్ రైటింగ్ మీకు ఎంత అర్థం అది చూడండి, ఎడిషనల్ కాంబినేషన్ ఇది. ఇక్కడ కర్మకాండ జ్ఞానకాండ అని 2 హెడ్డింగ్లు పెట్టానండి. అక్షరాలు కనిపిస్తున్నాయండి అమ్మాయి, కనిపిస్తున్నాయా? కొంచెం జూమ్ చేయండి గురుగా. ఇప్పుడు బాగున్నాయి. ఏ? ఇక్కడ మొట్టమొదటిలో టీకాకారులు ఏమన్నారంటే కర్మకాండ చేస్తున్నారు అండ్ జ్ఞానకాండలో 2 చేస్తే అప్పుడు ఆ 2 చేసినటువంటి వాళ్ళు మోక్షం వస్తుంది అని వాళ్ళు మొదటి భాగాల్లో రాసేసారు. 3వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే మోక్షం రావడానికి ఓన్లీ కర్మకాండను పూర్తిగా వదిలేయాలి, జ్ఞానకాండ వల్ల మాత్రమే జ్ఞానాదేవై కైవల్యం, జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుందని ఆయన ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఇందులో మరి రెండింటికి తేడా కనిపించట్లేదు, మోక్షం వస్తుందంటే ఇక్కడేమో కర్మకాండను వదిలేయమని చెప్తున్నాడు, అక్కడ కర్మకాండ చేయమని మీరు అంటున్నారా? ఈ రెండింటికి విరుద్ధంగా కనిపించట్లేదా అని ప్రశ్న చేశారు. దానికి సమర్థించుకోవడం కోసం ఏమన్నారంటే అలా కాదండి, గృహస్థులకి అంటే మరి ఇక్కడ దీని కృష్ణ పరమాత్మ చెప్పిందని వీళ్ళు కాదనలేరు. అంచేది ఏమన్నారు, గృహస్థులకి అయితే కర్మకాండ చెయ్యకుండా జ్ఞానకాండ ఒకటి ఉన్న వాళ్ళకి మోక్షం రాదని అర్థం అనుకుందామండి. కానీ మిగతా ఆశ్రమాల వాళ్ళకి అంటే బ్రహ్మచారికి సన్యాసులకి వాళ్ళ కర్మకాండ చేయకపోయినా జ్ఞానకాండ ఉండేది వాళ్ళకి మోక్షం వస్తుంది అని ఈ ఇంటూ మార్కు టిక్కు మార్కులు రెండింటిని దాన్ని 2 రకాలుగా స్ప్లిట్ చేశారు వీళ్ళు. గృహస్థులకి అయితే కర్మకాండ వాళ్ళ ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ ఒకే స్థితిలో ఉన్నారు, ఒకే 2 గీతల మధ్యలో ఒకే అంటూ ఉన్నారు. ఇద్దరు కర్మకాండ చేయట్లేదు, అది జ్ఞానం వచ్చింది, గృహస్థైనా సన్యాసైనా. కానీ అందులోట గృహస్థుకి అయితే వాడి మోక్షం రాదు,
మిగతా వాళ్ళకి మోక్షం వస్తుంది. ఈ రెండు పరస్పర విరుద్ధంగా లేవా? ఓ సబ్జెక్ట్ చేసినట్టు ఒకటి పరీక్ష పంపిస్తాను, కూడా పరీక్ష పంపిస్తానంటే ఎలా కుదురుతున్నాయా నీకు? అది అన్యాయం అనిపించట్లేదా అని అక్కడ కొట్టున్నారండి. అని మీద వాళ్ళు ఏం చేశారు, అందుకని ఆర్గ్యుమెంట్ వదిలిపెట్టరు కదండి పూర్వపక్షి. కర్మకాండ అంటే ఏమిటనుకుంటున్నావు? అందులో రెండు భాగాలు ఉన్నాయి మళ్ళీను. శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు అంటే రెండు ఉన్నాయి. శ్రౌత కర్మలు అంటే యజ్ఞాలు, యాగాలు అలాంటివి. స్మార్త కర్మలు అంటే మన వినాయక చవితి, అమ్మవారి పూజలు, లేకపోతే ఇంకోటి కృష్ణాష్టమి పూజలు, ఇలాంటివన్నీ కూడా స్మార్త కర్మలు అంటాం. అవి అలా తీసుకుని అంటే గృహస్థులైనటువంటి వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే గృహస్థైన వాడు వాడు యజ్ఞం చేయాలని వాడు నిర్ణయించబడింది. వాడిని యజ్ఞం చేయను, నేను స్మార్తకర్మ చేస్తాను అని అంటే ఎలా కుదురుతుంది? అంటే వాడు స్మార్తకర్మ యజ్ఞాది యాగాది కర్మలు వదిలేసి స్మార్తకర్మే చేసుకుంటూ నేను జ్ఞానకాండ సంపాదిలో యజ్ఞం చేస్తే తప్ప నీకు మోక్షం రాదే అని వాళ్ళకి వర్తిస్తుంది. మిగతా వాళ్ళకి ఎలాగ యజ్ఞాలు లేవు, బ్రహ్మచారి యజ్ఞం చేసే అధికారం లేదు, సన్యాసికి అజ్ఞ అంచేత వాళ్ళకి చేయకపోయిన పర్వాలేదు, వాళ్ళు మోక్షం అలా అన్వయిస్తామయ్యా అని వాళ్ళు ఈ రెండింటికి తేడా అలా పట్టుకొచ్చారండి. అంటే కర్మకాండలో మళ్ళీ స్మార్త కర్మని ఇంకో సబ్సెక్షన్ ఒకటి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత ఇంకా ఏమన్నారు, ఏమయ్యా గృహస్థికి వాడికి మోక్షం కావాలయ్యా, అయితే శ్రౌత కర్మ కూడా చేసుకోమనండి. అంటే గృహస్థ అయితే శ్రౌత కర్మ స్మార్త కర్మ రెండు చేసి వాడి జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది అంటావు. ఇందాక 5 రూల్ ప్రకారం మిగతా వాళ్ళకి స్మార్త కర్మ ఒకటి చేసుకుని జ్ఞానం ఉంటే మోక్షం. ఇది తేడా కనిపించట్లేదా నీకు? మళ్ళీ ఒకళ్ళేమో ఎక్స్ట్రా సిలబస్ పెట్టావా, ఇంకోళ్ళేమో తక్కువ సిలబస్ పెట్టావా, ఇద్దరికి మొత్తం మోక్షం వచ్చేస్తున్నట్టు. అది అందరూ పక్షపాతం చూపించడం రావట్లేదా? ఇలాగా వాళ్ళు రాసిన దాంట్లో ఇన్ని రకాలుగా తేడాలన్నింటినీ పట్టుకుని ఆయన ఇక్కడ వర్ణించడం ప్రారంభించారండి. ఇది విషయం. ఎవరి మధ్యలో మాట్లాడకండి మా ప్లీజ్, మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ తోటి ఇప్పుడు శ్లోక ఆయన భాష్యం చూద్దామండి. ఇది మనం చెప్పుకున్నాం. 161వ పేజీ మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందామండి. కేచిత్తు అర్జునస్య ప్రశ్నార్థం అన్యథా కల్పయిత్వా తత్ ప్రతికూలం భగవతః ప్రతివచనం వర్ణయంతి యథాచ ఆత్మనా సంబంధ గ్రంథే గీతార్థః నిరూపితః తత్ ప్రతికూలం చ ఇహ పునః ప్రశ్న ప్రతివచనయోః అర్థం నిరూపయంతి. పెద్ద చేద్దామండి కొంచెం. కేచిత్తు అంటే కొంతమంది పూర్వపు టీకాకారులు, పూర్వపు రచయితలు, వ్యాఖ్యానకారులు, వాళ్ళు అర్జును యొక్క ప్రశ్నని ఇంకో రకంగా, ప్రశ్న యొక్క విషయాన్ని ఇంకో రకంగా తీసుకుని అన్యథా కల్పయిత్వ, అసలర్థం ఇంకో రకంగా దానికి భావన చేసి, ఆయన అడిగిన ప్రశ్న ఒకటే అయితే ఆ క్వశ్చన్కి ఇంకో అర్థం చెప్పారు. అర్జునుడు అడిగిన ప్రశ్న ఇది కాదయా, అది ప్రశ్నకి అర్థం. ప్రశ్నే అర్థం లేదనుకోండి, అయ్యా ప్రశ్నకి అర్థం ఏంటంటే ఒక రకంగా అసలు చెప్పకూడదు పోయి ఇంకో అర్థం చెప్పారు. చెప్పి దానికి అనుకూలంగా సమాధానం అన్వయించాలి. అంటే తత్ ప్రతికూలం భగవతః ప్రతివచనం వర్ణించి, దానికి వ్యతిరేకంగా ఆ కృష్ణ పరమాత్మ యొక్క సమాధానాన్ని వర్ణిస్తూ ఉంటారు. అంటే యథాచ ఎలాగంటే ఆత్మన సంబంధ గ్రంథే గీతార్థ నిరూపిత. వాళ్ళ పుస్తకం ఇది మొత్తం భగవద్గీత యొక్క సమ్మరీ అని డిక్లేర్ చేసేసారండి వాళ్ళు. అది సంబంధ గ్రంథే, వాడు రాసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పుస్తకంలో గీతార్థ నిరూపిత తత్ప్రతికూలంచ పునః ప్రశ్న ప్రతివచనయో, అది మొట్టమొదటిలో రాసేశారు. అప్పుడు ఇంకా డిస్కషన్ స్టార్ట్ అవ్వలేదు, కృష్ణార్జునుడి డిస్కషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళు డిక్లేర్ చేశారు ముందర ఇంట్రడక్షన్లో. తర్వాత ఎప్పుడైతే ప్రశ్నలు సమాధానాలు వస్తున్నాయో అక్కడ పునః ప్రశ్న అర్థం నిరూపయింది. ఆ విషయాన్ని ఇక్కడ మామూలుగా వాడు ఇదే కదా మేము పూర్వం చెప్పాం అంటుంటారు వాళ్ళు. ఎలా చేయ తత్ర సంబంధ గ్రంథే తావతు వాడు ఏం చెప్పారయ్యా ఇప్పుడు చూడండి. ఇందాక మనం మొట్టమొదటి టిక్కు మార్కుల దగ్గర వస్తున్నాం. సర్వేషాం ఆశ్రమిణాం జ్ఞాన కర్మణో సముచ్చయ గీతాశాస్త్రే నిరూపిత అర్థ ఇది ఉక్తం. ఉక్తం అంటే చెప్పబడింది. వాళ్ళు అన్నారు, ఏమన్నారు? సర్వేషాం ఆశ్రమిణాం అంటే అన్ని ఆశ్రమాల వాళ్ళకి. అన్ని ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు అందరికీ కూడా జ్ఞానకర్మణో సముచ్చయ, జ్ఞానము కర్మ కంబైన్డ్గా చేసుకోవాలి అనేటటువంటి విషయం గీతాశాస్త్రే నిరూపిత అర్థ, గీతాశాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం అదేయా అని వాళ్ళు చెప్పడం జరిగింది. పునః ఇంకా ఏం చెప్పారు, ఇంకా వివరంగా చెప్తుందా, ఇంకా వాళ్ళ ఆర్గ్యుమెంట్ని రెండు కంబైన్డ్గా చెయ్యాలి
ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ జ్ఞాన కర్మ సముచ్చయం అనేది ఒక కీవర్డ్ అండి, ఇంపార్టెంట్ కీవర్డ్. చాలా దూరం వస్తూ ఉంటుంది, మర్చిపోకండి. రెండు కంబైన్డ్గా చేస్తూ ఉండాలి అని చెప్పేదానికి జ్ఞాన కర్మ సముచ్చయము. దానికి ఇంకా ఏమన్నారు వాళ్ళు, ఇంకా లోతుగా అర్థం చెబుతూ, ఆ వేదంలో ఇలా చెప్పారయ్యా, కొన్ని కొన్ని కర్మల్ని వాడు ఉపనయనం అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత నువ్వు జీవితాంతము చేయాలి అని చెప్పి ఒక మంత్రం చెప్పారండి. రోజు అగ్నిహోత్రం చేయాలి ఎన్నాళ్ళు, జీవితాంతము అని అన్నారు. ఆ మాట చెప్తున్నారండి. పునః యావజ్జీవశ్రుతి చోదితాని కర్మాణి పరిత్యజ్య కేవలాదేవ జ్ఞానాత్ మోక్ష ప్రాప్యతే ఇచ్చేతదు ఏకాంతేనైవ ప్రతిషిద్ధం ఇది. ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే, అది వేదంలో అక్కడ మామూలుగా వివాహంలో మంత్రాలు వచ్చింది అక్కడ. కానీ ఇక్కడ భగవద్గీతలో వచ్చేవాడు వాళ్ళు ఏమంటున్నారంటే, యావజ్జీవ శృతి చోదితాని కర్మాని. యావజ్జీవం అంటే జీవించేంత కాలం కూడా ఏమని చెప్పింది, శృతి చోదితాని కర్మాలు. వేదంలో ఈ పనులు చేయమని చెప్పింది. రోజు అగ్నిహోత్రం చేయాలి పొద్దున సాయంకాలము అని. అలాంటి ఇక్కడ ఏమని మరి భగవద్గీత మరి 3వ అధ్యాయంలో అక్కడ ఏమన్నాడు ఆయన, నువ్వు కర్మను వదిలిపెట్టేది దానికి సన్యాసం జ్ఞానం తీసుకుంటే నీకు మోక్షం వస్తుంది అంటున్నాడు. అంచేది యావజ్జీవం చేయవలసినటువంటి ఆ కర్మలన్నింటినీ పరిత్యాగం చేసి కేవలాదేవ జ్ఞానాద్ మోక్షతే ప్రాప్యతే ఇచ్చేతదు, కేవలం జ్ఞానం చేతనే మోక్షం వస్తుందనే విషయం ఏకాంతేనే ఖచ్చితంగా నిషేధించబడింది. ఏకాంతం అంటే ఖచ్చితంగా ఒక్కళ్ళు కూర్చొని ఏకాంతంగా ఉంటే ఒక్కళ్ళు అంటాం. ఒక్కళ్ళు అంటే ఇంక అనుమానం లేకుండా, ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా అండి, అంటే ఇంకా నిరూపితమైనటువంటి విషయం చెప్పడం ఏకాంతి అని అంటుంటారు. అనేకాంతాన్ని అంటే దాని అర్థం ఏంటంటే అది అనుమానంతో ఉందని. ఇది అనుమానం లేకుండా నిషేధించబడింది. అంటే కర్మల్ని వదిలేసి జ్ఞానం వలననే మోక్షం వస్తుందనేటటువంటిది ఇక్కడ నిషేధించబడింది అని చెప్పి వాళ్ళు రాశారండి. అంటే ఏంటర్థం, రెండు కూడా చేస్తూనే ఉండాలి. ఇహతు ఇక్కడైతే 3వ అధ్యాయం ఇహతు అంటే ఇక్కడ 3వ అధ్యాయంలో వచ్చేవాడికి కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, ఆశ్రమ వికల్పం దర్శయత. ఏ ఆశ్రమాల వాళ్ళకి అది వర్తిస్తాయి, ఏ ఆశ్రమం వాళ్ళకి ఇది వర్తిస్తుంది, ఏ ఆశ్రమం వాళ్ళకి కర్మకాండ వర్తిస్తుంది, ఏ ఆశ్రమంలో వాళ్ళకి జ్ఞానకాండ వర్తిస్తుంది అని ఆశ్రమ వికల్పం. ఆశ్రమంలో అంటే కేటగిరీ నెంబర్ 1 ఆశ్రమం అయితే అది, కేటగిరీ నెంబర్ 2 అయితే ఇది, అలా రెండింటిని విభజన చేసి అక్కడ చూపిస్తూ యావజ్జీవ శృతి చోదితానాం ఏవ కర్మాణం పరిత్యాగ ఉక్త. ఇక్కడ ఆ వాక్యాన్ని అంటే జీవించినంత కాలము కూడా చేస్తున్న కర్మలన్నింటినీ కూడా వదిలిపెట్టాలి అని ఇక్కడ చెప్పబడింది. తత్కథం ఈదృశం విరుద్ధం అర్థం. ఇప్పుడు రెండు విరుద్ధంగా లేవండి. ఇందాక అక్కడేమో కలిపి జీవించినంత కాలం కంబైన్డ్గా చేస్తూనే ఉండాలని మొదట్లో రాశారా. 3వ అధ్యాయంలో చెప్పిన వాక్యాన్ని మళ్ళీ భాష్యం రాస్తూ ఇంకో అర్థం చెప్పలేక, లేదు ఇక్కడ ఆ కర్మలన్నింటినీ వదిలేయాలని ఇక్కడ అంటారా. రెండు పర్పస్ ఒకటే, మోక్షం కోసమని. అక్కడేమో కర్మజ్ఞానం కంబైన్డ్గా చేస్తుంటే నీకు మోక్షం వస్తుంది అక్కడ చెప్పావు, ఇక్కడ కర్మను వదిలేసి జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది ఇక్కడ రాస్తున్నారు వాళ్ళు. ఈ కథం ఈదృశం విరుద్ధం. ఈ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాలు, సెల్ఫ్ కాంట్రడిక్టరీ అంటుంటాం మన ఇంగ్లీష్లో, కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్ అంటాం. ఇలాంటి అర్థాన్ని అర్జునాయ బురుయాత్ భగవాన్, పరమాత్మ అర్జునుడు ఇలాంటి మాట చెప్తాడు ఆయన. పోనీ వినివాడు తెలియదు కూడా. శ్రోతావా కథం విరుద్ధం అర్థం అవధారయేత్. శ్రోత అయినటువంటి వినేటటువంటి అర్జునుడు ఇలాంటి విరుద్ధమైన అర్థాన్ని ఎలా గ్రహిస్తాడే అసలు? వెంటనే అడ్డపడిపోడా? తెలియదు కూడా వినలేదంటావా? అర్జునుడు వినలేదంటావా? అక్షరం అక్షరం వంట పట్టించుకోవడం, యుద్ధం చేయడం మాండవా. ఇప్పుడు ఆ టాపిక్ నడుస్తుంది, బర్నింగ్ ప్రాబ్లం అది. ఎంత ఎలర్జీగా వింటున్నాడు ఆయన అనంటూ అక్కడ వేసి తర్వాత ఎందుకుంటారండి. అమ్మాయి ఎవరు చూడమ్మా ప్లీజ్. ఎవరది? నాకు I cannot do this. మహానుభావ మీరు ఎవరు కాస్త మ్యూట్ చేసుకుంటారా? నాకు అవ్వట్లేదండి, మ్యూట్ అవ్వట్లేదు. నేను చేసి ఆయన్ని అడుగుతున్నాను, ఆయన మహానుభావులు. తత్ర ఏతత్ స్యాత్, ఇలాగే రెండింటికి విరుద్ధంగా ఉంది అని అంటుంటే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పూర్వపక్ష వాక్యాలు చెప్తున్నారండి. అంటే వాళ్ళని సమర్థిస్తున్నట్టుగా ఉన్న వాక్యాలు. ఏతత్స్య ఇలా అనుకుందామయ్యా, గృహస్థానామేవ శ్రౌత కర్మ పరిత్యాగేన కేవలాదేవ జ్ఞానం మోక్ష జ్ఞానాత్ మోక్ష ప్రతిసిద్ధ్యతే. ఇందులో గృహస్థులు వేరు, మిగతా ఆశ్రమాలు వాడు వేరునయ్యా. అంచేత గృహస్థులు శ్రౌత కర్మల్ని వదిలిపెట్టేసేసి నేను కేవలం జ్ఞానాన్ని పట్టు కూర్చుంటారంటే వాళ్ళకి మోక్షం నిషేధించబడింది, వాళ్ళు మోక్షం రాదని చెప్పడం జరిగింది. నతో ఆశ్రమాంతరాణం ఇది, మిగతా ఆశ్రమాల వాళ్ళకి ఆ రూల్ వర్తించదయ్యా. అలా చెప్తే ఇప్పుడు నీకు ఏమైంది, గృహస్థులకి ఎక్సెప్షన్ ఇచ్చేసాం,
అంచేది ఇప్పుడు మా పాత ఆర్గ్యుమెంట్ ప్రకారం జ్ఞానము కర్మ మామూలుగా చేసుకుంటూ ఉండొచ్చు. కానీ గృహస్థులైతే మాత్రం వాళ్ళు అది ఇక్కడ 3వ అధ్యాయంలో చెప్పినట్టుగా వాళ్ళ యజ్ఞాన యాగాలను వదిలేసి సన్యాసం తీసుకుంటారు, వాళ్ళ మోక్షం రాదు అని అలా అన్వయించుకోవచ్చు కదా. అలాంటి ఈయనంటారు మళ్ళీ సిద్ధాంతి గారు, ఏతదపి పూర్వోత్తర విరుద్ధమేవా. నువ్వు ఇలా సమానం చెప్పినా సరే ఇందాక చెప్పిందని ఇది తన వ్యతిరేకమైందేనయ్యా. కథం ఎలాగా? సర్వాశ్రీమిణాం జ్ఞానకర్మణో సముచ్చయ గీతాశాస్త్రే నిశ్చిత అర్థ ఇది ప్రతిజ్ఞాయ. అన్ని ఆశ్రమాల వాళ్ళకి కూడా జ్ఞానము కర్మ కంబైన్డ్గా చేస్తూ ఉండడమే అది గీతాశాస్త్రమే ఖచ్చితమైన అర్థము అని మొదట్లో ప్రతిజ్ఞ చేసి, ఇహ కథం తద్విరుద్ధం, ఇక్కడేమో చెప్తున్నావు తద్విరుద్ధం, రెండు కంబైన్డ్గా చేస్తే మోక్షం వస్తుంది అక్కడ చెప్పావా. ఇప్పుడేమంటున్నావు కేవలాదేవ జ్ఞానాద్ మోక్షం బురుయాద్ ఆశ్రమాంతరం, మిగతా ఆశ్రమాల వాళ్ళకి జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది అంటున్నావా. ఏ తేడా కనిపించట్లేదా? ఇందాక దీనికి ఇలా చెప్పే తప్పుదు వస్తుంది అంటే అథమతం. ఇంకా కొంతమంది ఇంకా లోపల పెడుతూ వాళ్ళ అవతల కౌంటర్ ఆర్గ్యుమెంట్ అండి పూర్వపక్షులే. ఇదేమిటంటే ఎందుకు అలా అన్నామంటే గృహస్థుడికి అలా కుదరదని, వాడు శ్రౌత కర్మకు వాడు విధించబడిందయ్యా, వాడు చెయ్యాలి. వాడు చేయకుండా మోక్షాన్ని వెళ్ళిపోతాడు, యజ్ఞాగాలు చేయకుండా మోక్షాన్ని ఎలా వెళ్ళిపోతాడు అంటాడు. అంటే వాడు విధించబడింది, వాడు చేయడం వాడు చేసి తీరవలసినది. అథమతం అని కొంతమంది అంటున్నారట. శ్రౌతకర్మ అపేక్షయా ఏతద్వచనం. ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే వాడు శ్రౌతకర్మ చేసి తీరాలి కనుక. కేవలాదేవ జ్ఞానాత్ శ్రౌతకర్మ రహితాత్ గృహస్థానం మోక్ష ప్రతిపచ్చతే ఇది. వాడిని యజ్ఞయాగాలు చేయను నేను మోక్షం పట్టు కూర్చుంటామంటే లేదా నీ మోక్షం రాదు అని అందుకోసం అలా రాయవలసి వచ్చింది. నిజం శ్రౌతకర్మ చేసి తీరవలసిన కర్మ కనుక. ఇప్పుడు తత్ర గృహస్థానం విద్యమానమపి. ఇప్పుడు ఏమన్నట్టే అయితే కర్మలో 2 రకాలు ఉన్నాయి కదా, శ్రౌత కర్మ స్మార్త కర్మ అని. ఇప్పుడు ఆ టాపిక్ రెఫరెన్స్లో పట్టుకొస్తాయి. తత్ర గృహస్థానం విద్యమానమపి స్మార్తం కర్మ అవిద్యమానవది ఉపేక్ష. ఏమయ్యా మరి స్మార్త కర్మ ఉందియా, దాని సంగతి ఏమిటి అని అడిగా యువత సిద్ధాంతే. ఉందనుకోండి, ఆ గృహస్థ అయినటువంటి వాడికి వాడు శ్రౌత యజ్ఞకర్మలు చేయదలుచుకోలేదు, మరి స్మార్త కర్మలు చేస్తాడు, చేసినా కానీ లెక్కలో తీసుకోమండి అంటే వాడి అంటే ఆ రకం ఏమిటంటే స్మార్త కర్మ ప్లస్ జ్ఞానం ఉంది కదా, అలా మోక్షం రావచ్చు కదా మరి గృహస్థ కూడా. ఇందాక పైవాక్యం ఏమంటున్నాడంటే జ్ఞాత వినండి, శ్రౌత కర్మలు చేయకుండా జ్ఞానం వల్ల జ్ఞానం వల్ల మోక్షం రాదు గృహస్థికి. ఓకేనండి, మీరు అనేది వాడు శ్రౌత కర్మ చేయాలి కదా బ్రాహ్మడు అని చెప్పి శ్రౌత కర్మ చేయడు, స్మార్త కర్మలు చేస్తాడు. వాడు కర్మ చేసాడు కదా, స్మార్త కర్మ కూడా కర్మే కదా, అంటే కర్మ చేసాడు కనుక జ్ఞానం ఉంది కనుక వాడి మోక్షం మీరు టిక్కెట్టాలి. అలా కుదరదు మళ్ళీను, అంటే అది లేనట్టుగానే భావించు. అతత్ర గృహస్థానం విద్యమానవపి స్మార్తం కర్మ అవిద్యమానవది ఉపేక్ష జ్ఞానాదేవ కేవలాది ఇత్యుచ్యతే ఇది. ఏతదపి విరుద్ధం, ఇది కూడా మళ్ళీ ఆపోజిట్గానే మాట్లాడుతున్నారండి, విరుద్ధంగానే ఉంది. కథం గృహస్థస్యైవ స్మార్తకర్మణా సముచితాది జ్ఞానాత్ మోక్షం ప్రతిషిధ్యతే నతు ఆశ్రమాంతరాణం ఇది. గృహస్థ అయినటువంటి వాడికి స్మార్తకర్మ జ్ఞానము ఉంటే వాడికి మోక్షం రాదా? మిగతా ఆశ్రమాల వాళ్ళకి స్మార్తకర్మ చేసుకోపో వాళ్ళకి మాత్రం జ్ఞానం ఉంటే చాలు మోక్షం వచ్చేస్తుందా? కథం వివేకిభి శక్యం అవధారితం. ఏమాత్రం తెలియని వాడైనా ఇది ఎలా అంగీకరిస్తాడండి? ఇంపార్షియల్గా ఉండద్దా ఒక స్టేట్మెంట్ మీరు ఇస్తున్నప్పుడు మోక్షానికి ఎలిజిబిలిటీ డిక్లేర్ చేసేప్పుడు? ఇది పార్షియల్గా ఉంది, ఇది పార్షియాలిటీ చూపిస్తున్నారు ఇక్కడ ఆర్గ్యుమెంట్లో మీరు అంటూ దాన్ని ఈ ఆర్గ్యుమెంట్ కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ లేవదీస్తారండి. కించ యది మోక్ష సాధనత్వేన స్మార్తాని కర్మాణి ఓర్ధ్వరేతసాం సముచ్చీయంతే తథా గృహస్థస్యాపి ఇష్యతాం స్మార్తైః ఏవ సముచ్చయః న శ్రౌతైః. అయితే మోక్షాన్ని సాధనంగా ఈ ఊర్ధ్వరేతసాం అంటే మహర్షులకి అంటే సన్యాసులకి, స్మార్తాని కర్మాన్ని సముచ్చీయంతే వాళ్ళకి కూడా వినాయక చవితి వాళ్ళు చేసుకోవచ్చు, దసరా పూజలు వాళ్ళు చేసుకోవచ్చు అని అందాం. స్మార్తాని కర్మాన్ని సముచ్చీయంతే తథా గృహస్థస్యాపి, సన్యాసులకి ఆ స్మార్త కర్మలు చేసుకుంటే జ్ఞానం ఉంటే వాడు మోక్షం వస్తుంది. అలాగే గృహస్థు కూడా ఈ శ్యేతామ స్మార్తయ్యే సముచ్చయ శ్రౌతే. శ్రౌత కర్మలతో ప్రమేయం లేదండి. గృహస్థులు కూడా పాపం సన్యాసులకు ఇస్తాం కదా, ఎలాగ వెలిగిద్దాం అని అంటాము. అథ శ్రౌతై. ఇప్పుడు చేస్తే ఏమైందంటే వాళ్ళకేమో స్మార్త కర్మలు ఒక్కటి చేయమంటున్నావు సన్యాసుల్ని, గృహస్థుని ఏమంటున్నావు వీడికి శ్రౌత కర్మ ఎలా ఉంది స్మార్త కర్మ కూడా రెండు చేయాలండి. వీడు శ్రౌతై స్మార్తైశ్చ గృహస్థస్యైవ సముచ్చయ మోక్షాయ. జ్ఞానం కామన్ ఫ్యాక్టర్, అది పక్కన పెట్టేసేయండి.
వీడికి కూడా మోక్షం మీరు ఇచ్చి తీరాలంటున్నారు కనుక, పోనీ అక్కడ వాడి సిలబస్ తగ్గించాం కనుక వీడికి సిలబస్ ఎక్కువ పెడదామండి, పోనీ ఎక్కువ సిలబస్ పెట్టి చేసుకోమనండి. గృహస్థు యజ్ఞయాగాదులు చేయవలసిందే, మానడానికి వీల్లేదు. అంటే అర్థం ఏంటనమాట, వీడి శ్రౌత కర్మలు స్మార్తుల కర్మలు చేసేటువంటి గృహస్థికి మోక్షం వస్తుంది అని చెబుదాం. ఊర్ధ్వరేత శాంతు సన్యాసులకైతే స్మార్త కర్మ మాత్ర సముచితాత్, స్మార్త కర్మ జ్ఞానం ఉంటే సరిపోతుంది. ఇది తత్ర ఏవం సతి. అలా ఉంటే ఏమయ్యా, ఒకడికేమో గృహస్థస్య ఆయాస బాహుల్యాత్, కర్మకాండ చేయాలంటే ఈజీగా అయిపోతుంది, ముక్కు మూసు కూసులు అయిపోతుందా? యజ్ఞం చేయాలంటే ఎంత ప్రయత్నం చేయాలయా, ఎంత ద్రవ్యాన్ని సంపాదించాలయా, ఎంత మెటీరియల్ సంపాదించుకోవాలయా, ఎంత శ్రమ అది. ఎక్కువ శ్రమతోటి అంటే కామన్ ఫ్యాక్టర్ స్మార్త గారు రెండింటికి సమానం అనుకుంటే, యజ్ఞయాగాది కర్మలు చేయడం అనేటటువంటి ప్రక్రియలో బోల్డ్ అంత శ్రమ ఉంది. ఆయాసం అంటే శ్రమ. ఎక్కువ శ్రమతో కూడినటువంటి వాడు ఒకడికి, శ్రమ తక్కువ ఉన్నటువంటి వీడి నెత్తి మీద గృహస్థస్య ఆయాస బాహుల్యాత్, శ్రమ ఎక్కువ. శ్రౌతం స్మార్తం చ బహు దుఃఖ రూపం కర్మ శిరసి ఆరోపితం స్యాత్. వాడి నెత్తి మీద గృహస్థ నెత్తి మీద చాలా కష్టంతో కూడినటువంటి దుఃఖానికి ఏడుపు వచ్చేట్లా చేసేటటువంటి కర్మ అంతా వాడి నెత్తి మీద పెట్టినట్టు అవుతుందయ్యా. అంత చేస్తే నీ మోక్షమా? సన్యాసి ఏమో అదే అక్కర్లేకుండా మోక్షమా? ఇది అలాగే పార్షియాలిటీ లేదే, మళ్ళీ అలాగే దానికి అడ్డపడ్డారు. చెప్పి అథ గృహస్థస్యైవ ఆయాస బాహుల్య కారణాత్ మోక్ష స్యాత్ నా ఆశ్రమాంతరాణం శ్రౌత నిత్య కర్మరహితత్వాత్. ఇది పోనీ అలా కాదయ్యా, ఇంకో ఆర్గ్యుమెంట్, వాడు ఎక్కువ శ్రమ పడుతున్నాడు వాడికే మోక్షం అందామండి, మిగతా వాళ్ళకి కాదందాం. అత గృహస్థస్యైవ, గృహస్థికి ఏం చేత ఎక్కువ శ్రమ పడుతున్నాడు వాడు శ్రౌత కర్మ చేయాలి, స్మార్త కర్మ చేయాలి, జ్ఞానం ఎలాగా ఉండడే చేయవలసింది. ఆయాస బాహుల్య కారణాలు ఎక్కువ శ్రమ ఉండడం చేత వాడి గృహస్థస్యైవ మోక్షం అవుతుంది, మోక్ష స్యాత్, మోక్షం వస్తుంది. నా ఆశ్రమాంతరాణం, మిగతా వాళ్ళకి మోక్షం రాదని అనేద్దామండి, పోనీ అలా అందామా? అలాంటివి మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీ ఆర్గ్యుమెంట్ ఆపేస్తారా మీరు? నిజదండి, వాడి శ్రౌత నిత్య కర్మరహితత్వాత్, మిగతా వాళ్ళకి శ్రౌత కర్మలు లేవు, బ్రహ్మచారి యజ్ఞయాగాదులు లేవు, సన్యాసికి లేవు, వానప్రస్థికి లేవు. లేదే తదపి అసలు అలా అన్నా కుదరదయ్యా. ఏ పక్కన అంటే మనకి చెక్మేట్ అన్నట్టుగా మనకి చెస్లో ఇలా ఇక్కడ ఏ పక్క నుంచి ఆర్గ్యుమెంట్ రైట్ చేద్దామని నిన్న అలా కుదరదు, ఈ ప్రాబ్లం ఉంది, ఇలా అంటాడు, ఈ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఎందుకు కుదరదు అంటున్నారయ్యా? ఇక్కడ డిక్లరేషన్ ఇస్తున్నారని శంకరాచార్య వారు. గొప్ప స్టేట్మెంట్ అండి. సర్వోపనిషత్సు ఇతిహాస పురాణ యోగ శాస్త్రేషు చ జ్ఞానాంగత్యేన మోక్షో సర్వకర్మ సన్యాస విధానాత్ ఆశ్రమ వికల్ప సముచ్చయ విధానాచ్చ శృతి స్మృత్యో. నేను చెప్పిన వాటన్ని ఈయన సిద్ధాంతి గారు చెప్పేటువంటి సమాధానం చెప్తున్నటువంటి ఆయన అన్నారు, నువ్వు చెప్పిన ఏ ఆర్గ్యుమెంట్ నిలబడదయ్యా, అసత్, సత్యం కాదు, కుదరని మాట నువ్వు చెప్పేవి. ఎందుకంటే సర్వ ఉపనిషత్తు, ఒక ఉపనిషత్తు కాదు, మొత్తాన్ని ఉపనిషత్తుల్లోనూ కూడా, అంటే వేదాంతాలన్నింటిలోనూ కూడా, ఇతిహాసాల్లోనూ పురాణాల్లోనూ యోగ శాస్త్రంలోనూ మొత్తం అన్నింటిలోనూ కూడా మోక్షం గురించి మాట్లాడే. అక్కడ ఏమని చెప్పి ముముక్షు అంటే మోక్షం ఇచ్చతి, ముముక్షు మోక్షాన్ని కోరుకునేవాడు. అతనికి జ్ఞానానికి అంగత్వముగా, అందులో ఏం చేయాలి, జ్ఞానం కావాలి అంటే ఏం చేయాలంటే, జ్ఞానం పొందబోయే ముందు ఏం చేయాలంటే సర్వకర్మ సన్యాస విధానాత్, సమస్తమైన కర్మల్ని అక్కడ సన్యాసం చేసి తీరవలసిందే అని ఓ డిక్లరేషన్ ప్రాసెస్లో పెట్టేశారు. అంటే ముందర సపోజ్ మనకి ఇవాళ ఎంసెట్ ఎగ్జామ్ పెట్టారండి డిగ్రీలో చేరాలంటేను, అది బీటెక్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఏదైనా అనుకోండి, ప్రొఫెషనల్ కోర్సెస్లోకి. అలాగా అది జ్ఞానాంగత్వం. ఆ కోర్సులో చేరాలంటే ముందర సర్వకర్మ సన్యాసం చేసి తీరవలసిందే, ఆ తర్వాతే జ్ఞానం, ఆ తర్వాత మోక్షం. ఆశ్రమ వికల్ప సముచ్చయ విధానాచ శృతి స్మృత్యో. వేదవాక్యాలకి స్మృతివాక్యాలకి కూడా ఏ ఆశ్రమం వాళ్ళు ఏది చేయాలి, ఏ ఆశ్రమం వాళ్ళు కంబైన్డ్గా చేయాలి, విడివిడిగా చేయాలి, ఇవన్నీ విడివిడిగా చెప్పడం. ఎక్కడ చెప్పడైంది? ఉపనిషత్తులోను, ఇతిహాస పురాణాల్లోను, యోగ ಶಾಸ್ತ್ರಾలు అన్నిటిలోనూ కూడా చెప్పడం జరిగింది. ಅಂದ್ರೆ 90 ಕೊಟ್ಟಂಗತ್ತೀಗವ ಆಮೇಲೆ ಇನ್ನೊಂದು ಇಷ್ಟ ಆದ್ಮೇಲೆ ಎರಡದೆಲ್ಲ ಕೊಡ್ತಂತೀವಿ. సిద్ధః తర్హి సర్వాశ్రమిణాం జ్ఞానకర్మణో సముచ్చయ నా. అయితే ఇంత ఆర్గ్యుమెంట్ జరిగింది కదా, చివరికి ఏమంటారు, అన్ని ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి కూడా జ్ఞానము కర్మ కంబైన్డ్గా చేసుకోమని చెప్పారా? ఏమో మాకు మీకు కూడా అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా మనలాంటి వాడు ఎవరైనా అడుగుతారేమో అని ఆయనే ప్రశ్నిస్తున్నారు.
చివరికి ఏం తేల్చారు? ఏం తేల్చారంటే సిద్ధ తరిహి, అదే సంస్కృతం. ఏం తేల్చారంటే సిద్ధ తరిహి ఏమిటిరా? సర్వాశ్రమినాం, అన్ని ఆశ్రమాల్లో వాళ్ళు కూడా జ్ఞానము కర్మ సముచ్చయం కంబైన్డ్గా చేసుకోవాలని చెప్పినట్టు అయిందా? నా చెప్పలేదు, అలా అనలేదు. ముముక్షోహో, మోక్షం కోరుకునేటటువంటి వాడికి సర్వకర్మ సన్యాస విధానాత్, సింపుల్ టర్మ్స్లో చెప్పేస్తున్నారు. మోక్షం కావాలన్నా సర్వకర్మల్ని కూడా సన్యాసం అనే ప్రాసెస్ ద్వారా వెళ్ళవలసిందే. ఇది చెప్పినటువంటిది. అంటే ఇందాక చెప్పిన వాక్యాన్ని వివరణ ఇస్తున్నారండి ఇప్పుడు. పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ అథ భిక్షాచర్యం చరంతి అని బృహదారణ్యోపనిషత్తులో వాక్యం అండి. పుత్రైషణాయాశ్చ అంటే సామాన్యంగా అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆస్తులను సంపాదిస్తుంటే ఏమేమి కోరు? పుత్రైషణ, ధనేషణ, లోకేషణ ఇవన్నీ ఉంటుంటాయని. ఏషణత్రయం అంటారు. ఈషణ కాదు, ఏషణత్రయం. తగ్గింది. తాను సంపాదించి మళ్ళీ తన కొడుకులకు ఇవ్వాలి. రాజకీయాలైనా అలాగే ఉంది, సినిమాల్లోనే అలాగే ఉంది, మామూలు లౌకికలైనా అలాగే ఉంటుంది. లేదు విత్తేషణ, డబ్బు సంపాదించాలి. ఫ్యామిలీ లేకపోవచ్చు అయినా సంపాదించు. ఇవాళ స్వామీజీ అంతా కూడా దాని మీద పడ్డారండి. దాని మూలన రకరకాల గొడవలు అన్నీ వస్తున్నాయి మనకి. వాళ్ళు నిజంగా ఈ ఆశ్రమం ఈ ధనం మీదనే దృష్టి పెట్టకపోతే అసలు ఈ గొడవలు వచ్చి ఉండేవా? ఉండదు, అసలు సమస్య లేదు. నా సామ్రాజ్యం పెరగాలంటే డబ్బు కావాలి, దానికోసం ప్రారంభమైంది. లోకేషణ, నేను ప్రపంచంలో నా పేరు గుర్తించబడాలి, నా పేరు అన్ని చోట్ల మారుమోగిపోతూ ఉండాలి. ఇదో గొడవ అండి. ఇవాళ సరిగ్గా ఎలాంటి వాక్యం వచ్చిందో చూడండి. నిన్న చేసుకున్న మన మీటింగ్ సరిగ్గా సంబంధించిన వాక్యం ఇక్కడ వస్తుంది. పుత్రైషణ, విత్తైషణ, లోకేషణ. పుత్రులు లేకపోయినా ఈ రెండు పుత్రులు వదలట్లేదు. ఇప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళంతా కూడా వ్యుత్థాయ, అందులో బయటపడి, అందులో ఏంటంటే ఇంక ధనార్జన నాకు అక్కర్లేదు, ఈ ప్రపంచంలో నాకు రికగ్నిషన్ అనేది అక్కర్లేదు, ఎవడన్నా గుర్తించాలని భావం అక్కర్లేదు అని అనుకుని అథ భిక్షాచర్యం చరంతి, సన్యాసంగా వెళ్ళి ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో భిక్షకి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే సన్యాస మార్గంలోకి వెళ్తారు వాళ్ళు. తస్మాత్ న్యాసమేషాం, ఇది బడి మనకి మహానారాయణ ఉపనిషత్తు, తస్మాన్యాసమేషాం తపసామతిరిక్తమాహుర్మనీషిణో బ్రహ్మాండం తమ ఏదో చదువుకున్నాం ఒకసారి చెప్పాను ఇది. అక్కడ ఏంటి? తస్మాత్ న్యాసం, న్యాసం అంటే సన్యాసం. ఏషాం తపసాం అతిరిక్తం, అన్ని తపస్సుల కంటా కూడా మించిన తపస్సు ఏమిటయ్యా? సన్యాసం అంటండి. అన్ని తపస్సుల కంటే మించిన తపస్సు. ఇచ్చేది అక్కడ బ్రహ్మము తప్ప ఇంకో మాట రాకూడదు, రాదు కూడా. మిగతా వాడితో దానం చేస్తున్నాడు కూడా, దానం కూడా ఒక రకమైన తపస్సే. దానం అక్కడ ధర్మంతో అని వస్తుంటాయండి. దానం ఇవ్వాలి, దానం కావాలంటే డబ్బు సంపాదించాలి, మళ్ళీ ఏదో ఉద్యోగం చేయాలి, అదే ఇంకో కర్మకాండలో దిగాలి. ప్రతిదానికి ఏదో వెనకాల ట్యాగులు ఉంటాయి. సన్యాసానికి లేదండి. అంచేత తపసాం అతిరిక్తం, ఈ అన్ని రకాల తపస్సులు కూడా అతిరిక్తం, దాన్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది. అతిరిక్తం అంటే ఓవర్టేక్ చేయడం అండి. ఏమిటంటే న్యాసం అంటే సన్యాసం అని. దాన్ని అంచేత చాలా గొప్పదని అంటారయ్యా అని అక్కడ. అతిరిక్తమ న్యాస ఏవాచ్యరేచయేత్. అంచేత ఈ రకమైనటువంటి వేదాంత వాక్యాలు, ఉపనిషత్తు వాక్యాలు, న కర్మణా న ప్రజయా ధనే న త్యాగే నైకే, ఇక్కడ పుంఖాలుగా పట్టుకొచ్చి వేసేస్తున్నారండి శంకరాచార్య వారు సన్యాసం యొక్క గొప్పదాన్ని. నా కర్మణ, నీ కర్మకాండ ఏం ఫలాన్ని యజ్ఞం చేశానండి, ఒకసారి కాదు 100 సార్లు చేశాం, అయినా సరే కాదయ్యా. నా ప్రజయా, సత్పుత్రుని కొన్ని వేల మందిని సృష్టించుకున్నానండి, లేదయ్యా. సంతానం వాళ్ళు వస్తున్నట్టు ఏమిటంటే సత్పుత్రుడు అయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ధర్మరాజాది ఉన్నటువంటి పాండురాజాది వాళ్ళకి అన్ని మోక్షం రాబోతున్నారు, రాదయ్యా. త్యాగే నైకే, సన్యాసం చేత మాత్రమే అమృతత్వం ఆనసు, దాని చేతనే మోక్షం వస్తుంది. ఇది బ్రహ్మచర్యాదే, ఇంకెప్పటి నుంచి చెప్పారయ్యా? ఓపిక ఉంటే, శక్తి ఉంటే, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే, వీడిలో తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ ఉంటే, గృహస్థ అయిన తర్వాత సన్యాసం అక్కర్లేదండి. బ్రహ్మచర్య నుంచే వెళ్ళిపోతుంది. బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్, బ్రహ్మచర్యాశ్రమం నుంచే సన్యాసం తీసుకోమని ఉందయ్యా జాబాలి ఉపనిషత్తులో. అంటే ఆయనే ఉదాహరణ అండి, తనకి తానే ఉదాహరణ శంకరాచార్యుల వారు. ఇత్యాద్యాశ్రుతయ, ఇవన్నీ ఏమిటండి? వేదాంత వాక్యాలు చెప్పారు. ఇందాక రకరకాల గ్రంథాల్లోంచి పేర్లు చెప్పారండి. త్యజ ధర్మం అధర్మంచ ఉభే సత్యానృతే త్యజ, ఉభే సత్యానృతే త్యక్వా ఏన త్యజసి తత్యజ. త్యజ ధర్మం అధర్మంచ, ధర్మాన్ని వదిలేసేయి, అధర్మాన్ని కూడా వదిలేసేయి. ఉభే, అది ఎటువంటి అంటే సత్యము అనృతము, ఈ రెండింటిని వదిలిపెట్టేసేయి. ఉభే సత్యానృతే త్యక్వా, ఈ సత్యాన్ని అనృతాన్ని కూడా వదిలిపెట్టేసిన. ఏన త్యజసి, ఏది కారణంగా దాన్ని వీటన్ని వదిలే, తత్యజ, ఇంకా ఏదైనా కారణం ఉంటే ఆ కారణాన్ని కూడా వదిలిపెట్టేవయ్యా. సంసారమేవ నిస్సార, ఇవన్నీ కూడా శ్లోకాలు, ఇందాక మంత్రాలు.
సంసారమేవ నిస్సారం దృష్ట్వా సార దిదృక్షయ ప్రవ్రజంతి అకృతోద్వాహ పరం వైరాగ్యమాశ్రిత. ఇది నారద పరిచ్ఛన్నం అని అందులో ఆ గ్రంథంలో చూడండి. సంసారం అనే దాంట్లో సారం లేదు, నిస్సారం, భ్రాంతితోటి ఉన్నాం అందరూ కూడా. దృష్ట్వా సార దిదృక్షయ, మొత్తం అన్నిటిలోనూ కూడా ఎందులో విలువ ఎందులో ఉంది, ఎందులో సారం ఉంది అని. దిదృక్ష అంటే ద్రష్టం ఇచ్చ, దిదృక్ష చూడాలనే కోరికతోటి మొత్తం అన్ని పరిశీలించి చూస్తే చివరికి సంసారం కోసం ఇంత పాగులాడిపోయేటటువంటి కోటాను కోట్ల జీవులందరూ కూడా వీళ్ళేదో ఉందనుకుంటే భ్రాంతి పడి అర్థం చేస్తున్నారే, ఉత్త నిస్సారం, ఏం మిగలదు వీళ్ళకి. అంచేత ఏం చేస్తారు, ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు ప్రవ్రజంతి అకృతోద్వాహ. అకృత ఉద్వాహం అంటే వివాహం అర్థం అండి. అకృత ఉద్వాహ, వివాహం చేసుకునే వాళ్ళు ప్రవ్రజంతి, సన్యాసం చేసుకుని పరివ్రాజకుడు అనే పదం ప్రవ్రజంతి. వ్రజంతి అంటే వెళ్ళిపోతున్నాడు, ప్రవ్రజంతి అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడడానికి వెళ్ళిపోతున్నాడు అంటే సన్యాసం తీసుకుని. పరం వైరాగ్యమాశ్రిత, అద్భుతమైనటువంటి వైరాగ్య మార్గాన్ని ఆశ్రయించుకుని వెళ్ళిపోతున్నారు. ఇది బృహస్పతి. ఇంకోటి ఎక్కడో వాక్యం అండి, కర్మణా బధ్యతే జంతు విద్యజాచి విముచ్యతే తస్మాత్ కర్మ న కుర్వంతి యతయ పారదర్శిన. ఎందుకయ్యా ఈ కర్మలన్నీ కూడా సన్యాసులు వదిలేశారు? సన్యాసులు కర్మాధికారం ఎందుకు లేదు వాళ్ళకి అంటే చెప్తున్నారండి. కర్మ చేస్తే సంకల్పం చేస్తామండి. మొత్తం అందులోనే మనకి ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అన్నాం, అయిపోయింది అంతే, గోవిందా. ఎప్పుడైతే అది అన్నామో అదంటే కానీ సంకల్పం అవదు. ఆ సంకల్పం చేసేమో వెంటనే ఏంటంటే నీకు ఫలం కోసం నీకు వచ్చి తీరతాయి. ఆ వచ్చిన ఫలాలు అనుభవించి తీరవలసిందే. ఈ జన్మలో అనుభవించావా సరే. కర్మ యొక్క లక్షణం ఏంటంటే ఆ కర్మ ఫలాన్ని వీడు అనుభవించి దాకా వదిలిపెట్టదు, పట్టుకుని అనుభవింపజేస్తుందటండి. పట్టుకుని అనుభవించవలసిందే. కర్మణ బధ్యతే జంతు, ప్రతి జీవుడు కూడా కర్మ చేత బంధించబడతాడు. మరి ఎలా బయటపడతాడయ్యా? విద్యయాచ విముచితే, ఆధ్యాత్మికమైనటువంటి ఈ మోక్ష జ్ఞానం చేత మాత్రమే వాడు, ఆత్మజ్ఞానం చేత మాత్రమే వాడు ఆ బంధం నుంచి విడిపడతాడు. అందుచేత సన్యాసం ఇంకా చాలు ఇంకా సన్యాసంలో ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆ బంధాల నుంచి విడిపించుకో, మళ్ళీ కర్మలో చేస్తే మళ్ళీ బంధాలను చిక్కుకున్నట్టు అవుతుంది. తస్మాత్ కర్మన కుర్వంతి, అంచేత వాళ్ళు కర్మలు చేయరయ్యా. యతయ పారదర్శన, పారం అంటే మోక్షాన్ని చూసేటటువంటి వాళ్ళు యతీశ్వరులు కర్మ నకుర్వంతి అని చెప్పి ఇలాగా అనేక వాక్యాలు ఇస్తున్నారండి. ఇంకా ఇహాపిచ, ఇక్కడ కూడా సర్వకర్మ, ఇక్కడ 5వ అధ్యాయంలో బట్టి రాబోయే ఇహాపిచ సర్వకర్మాణి మనసా సన్యాస్య, అన్ని కర్మల్ని మనస్సుతో సన్యాసం చేసి ఇత్యాది. మోక్షస్య అకార్యత్వాత్ ముముక్షో కర్మ ఆనర్థక్యం. అంచేత మోక్షస్య అకార్యత్వాత్, మోక్షానికి అకార్యము అంటే ఏదో ఇది చేస్తే మోక్షం వస్తుంది, అది చేస్తే మోక్షం వస్తుంది, అలాంటి ఏమీ లేవండి. ఇప్పుడు మనకి ఏదో పరీక్ష వేసాలని తిరుపతి కొండకు వెళ్ళొద్దాం, వెంకటేశ్వర దర్శనం చేసుకుందాం, లేదా 10 దండాలు పెడదాం, 10 దండాలు చేద్దాం, ఇలా రకరకాల సత్యనారాయణ చేసుకుందాం. ఇవన్నీ చేస్తే నీ ఫలం వస్తాయి కరెక్టే, కానీ మోక్షాన్ని ఏం చేసినా నీ మోక్షం వచ్చే కర్మ ఏదీ లేదయ్యా. అకార్యత్వాత్, కర్మ కార్యము, కర్మ అంటే చేసేటండి, కార్యం అంటే దానిలో వచ్చే ఫలం అండి. ఏమండి అంటే అకార్యత్వాది, ఏమి చేసినా కానీ అది మోక్షం ఏదో చేస్తే వచ్చేటట్టు కాకపోవడం వలని ముముక్షోహ కర్మ అనర్థక్యం. మోక్షం కావాలని కర్మ అనర్థము. అనర్థం అంటే కీడని అర్థం కాదండి, నా ప్లస్ అర్థం అర్ధరహితము. అంటే మోక్షంగా అనర్థక్యం అంటే అర్ధరహితం, అంటే అర్థం లేదు, ఇర్రెలవెంట్ అయ్యా అంటాను సార్, దానికి ఆ మాట వస్తుందండి అని ఇలాగ దాని మీద చెప్పుకొచ్చి. ఇప్పుడు ఇంకా అవ్వలేదు, ఇంకా మొదటి శ్లోకం ఇంకా దగ్గరలో రాలేదు వారు. నిత్యాని అంటే కర్మ గురించి ఎంత స్పష్టమైన అవగాహన ఉండాలో మనకి, జ్ఞానం గురించి ఎంత స్పష్టమైన, ఈవేళ సన్యాసం తీసుకుంటామో విషయం తెలుసుకోవడానికి స్పష్టత కోసం ఆయన ఎంత తపన పడుతున్నారు బాబు. నిత్యాని ప్రత్యవాయ పరిహారార్థం అనుష్ఠేయాని ఇది చేతు. ఇప్పుడు ఏమయ్యా ఇందాక నువ్వు స్మార్త కర్మలని కర్మలు 2 రకాలు చేసావు, శ్రౌత కర్మలు, స్మార్త కర్మలని. ఇంకో రకం విభజన కూడా విన్నామయ్యా, ఏంటంటే నిత్యకర్మలు ఉంటున్నాయి. నిత్యకర్మలు, సంధ్యావందనం నిత్యకర్మది, అంటే నిత్యం చేయవలసిందే. దానివల్ల నీకు ఫలం వస్తుందా రాదా? ఏం ఫలం రాదు, కానీ చెయ్యకపోతే మాత్రం పాపం వస్తుంది. సంధ్యావం చేస్తే పుణ్యం రాదండి, సంధ్యావం చేయకపోతే పాపం వస్తుంది. దాని పాపాన్ని తొలగించుకోవడం ఎలాగా? దాని ఏమంటారు? ప్రత్యవాయ పరిహారార్థం. అటువంటి చెయ్యవలసిన నిత్యాన్ని ప్రత్యవాయ పరిహారార్థం, నిత్యకర్మలు ఏవైతే చేయకపోవడం వల్ల పాపం వస్తుందో ఆ పాపాన్ని తొలగించుకోవడానికి అనుష్ఠేయాన్ని ఇది చేయతు. అంటే దానికోసం నిత్యకర్మలు చేస్తూనే ఉండాలి.
అంటే చెయ్యకపోతే పాపం వస్తుంది కనుక ఆ పాపం రాకుండా ఉండడం కోసం నిత్యాన్ని అనుష్ఠేయాన్ని, ఈ నిత్యాన్ని ఇక్కడ అనుష్ఠేయాన్ని కనెక్ట్ చేసుకోండి. నిత్యకర్మలు చేస్తూనే ఉండాలి అని అంటావేమో. నా అం అసన్యాసి ఇక్కడ ఈ సున్నా ఈ సాకి పడాలండి, అమ్ కాదు, అసంన్యాసి. అసంన్యాసి విషయత్వాత్ ప్రత్యవాయ ప్రాప్తే. ఇంకేంటంటే సన్యాసి కానటువంటి వాడికి ఇవన్నీ తప్ప, సన్యాసి అయినటువంటి వాడికి ఈ ప్రత్యవాయాలు ఎక్కడ ఉంటాయి వాడికి? నహి అగ్నికార్యాది అకరణాత్ సన్యాసిన ప్రత్యవాయ కల్పయితం శక్య. ఈ నా చివరికండి. సన్యాసి అయినటువంటి వాడికి అగ్నికార్యాది అకరణాత్, అగ్నిహోత్రము మొదలైనవి చెయ్యకపోవడం వల్ల ప్రత్యవాయ కల్పయితం న శక్య. ఈ నా ఇక్కడ పెట్టుకోండి. వాడికి పాపం అనేది ఊహించి ఎలా వస్తున్నాయా? సన్యాసి వాడు వాడు అగ్నిహోత్రం చేయలేదంటావు నువ్వు, వాడు అగ్నిహోత్రం చేయక్కర్లేదు వాడు. అంచేది అలాంటి వాళ్ళకి సన్యాసులకు కూడా ఏ రకమైన పాపం వస్తుందేమో భయం కొద్దీ వాళ్ళు కర్మలు చేయాలనుకుంటున్నాం. ఏమీ లేదు. అగ్నికార్యాది అకరణాత్, అగ్నికార్యము మొదలైనవి చెయ్యకపోవటం వలన ప్రత్యవాయ పాపం అనేది సన్యాసి కల్పయితం న శక్య. సన్యాసులకి ఊహించడం శక్యం కాదు. యథా బ్రహ్మచారిణం, బ్రహ్మచారికి వాడు చెప్పాలి. బ్రహ్మచారి చెబితే అగ్నికార్యం చెబితే తప్పది, వాడి పాపం వస్తుంది. అసన్యాసినామపి కర్మిణాం, అంచేత అసన్యాసులైనటువంటి వాళ్ళకి, కర్మిష్ఠులైనటువంటి వాళ్ళకి, అసన్యాసినామపి కర్మిణాం, వాళ్ళకి వచ్చినట్టుగా వీళ్ళకి కుదరదయా. నతావత్ నిత్యానాం కర్మణాం అభావాదేవ భావరూపస్య ప్రత్యవాయస్య ఉత్పత్తి కల్పయితం శక్య. మళ్ళీ నా ఈ చివరికి పెట్టు, న శక్య. తావత్ అందుచేత నిత్యానాం కర్మణాం అభావాదేవ, నిత్యకర్మలను చేయకపోవడం చేత భావరూపస్య ప్రత్యవాయస్య ఉత్పత్తి, అంచేత కర్మలు చెయ్యలేదు గనక పాపం వచ్చేస్తుంది అని ఊహించడం శక్యం కాదు. అది ఎవరి విషయం కూడా ఆలోచించాలి. ఇంకేదంటే బ్రహ్మచారికి వర్తిస్తుంది ఆ సూత్రం, సన్యాసులు వర్తించదు. జస్ట్ ఒక మాట అనేసాడంతే, కర్మలు చేయలేదు కానీ పాపం వస్తుంది. నో, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. అందరికీ వర్తించదు అది. ఆ వాక్యం అనేప్పుడు వీళ్ళకి వర్తిస్తుంది, వీళ్ళకి వర్తించదు స్పష్టంగా చెప్పాలి. ఆ మాట చెప్తున్నాను. నిత్యానాం కర్మణాం అభావాదేవ, నిత్య కర్మలను చెయ్యకపోవడం వల్ల ప్రత్యవాయం, భావరూపం, పాపం వచ్చింది. భావం అంటే ఉండుట, పాపం ఉంటుంది అని అనేటువంటి పాపం యొక్క ఉత్పత్తి అంటే పాపం వస్తుంది అనే మాటని కల్పయితం నా శక్య. అది కుదరదయ్యా, చెప్పడం కుదరదయ్యా. యుక్తాజ, నిజమే కూడాను. కథం అసత సజ్జాయేత అసత సత్ జాయేత అని ఒక వాక్యం ఉందండి చాందోగ్య ఉపనిషత్తులో. లేనటువంటి దాంతో ఇక్కడ పదవిభాగం చేసుకోండి. కథం అసత సత్ జాయేత. అసత లేని దాని నుండి సత్ ఉండేటటువంటి వస్తువు కథం జాయేత ఎలా పుడుతుందయ్యా? లేని వస్తువు నుండి, లేని వస్తువు ఎలా అంటేనండి, గగన కుసుమం, ఆకాశంలో ఆకాశ పుష్పం, ఆకాశంలో పుష్పం పెట్టి చెట్టు ఉంటే పుష్పం, అది చెట్టు నేల నుంచి ప్రారంభమవుతుంది. ఏమండి ఇలాంటి మనకి ఎండమావిలో నీళ్లు, ఎండమావి అనేటటువంటి ఎటువంటిది? అది ఎండమావి అనేది అక్కడ నీళ్లు లేవు, అందులో నీళ్ళు ఎక్కడి నుంచి పుడతాయి? అది ఇక్కడ అసత అంటే ఉండనటువంటి, భ్రాంతిపూర్వకంగా మనకు కనిపిస్తూ అది ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ నాకు లేదు, దాన్ని అసత్ అంటారు. అలాగా కనిపిస్తున్నట్టుగా ఉండి కానీ అసలు లేనటువంటి దాంట్లో ఉండేటటువంటి అసలు నీళ్ళు ఎలా పుడతాయి? అదండి ఇక్కడ వాక్యం. ఇదే విషయం మనకి ఎక్కడొచ్చింది జ్ఞాపకం ఉందా? 2వ అధ్యాయంలోనే 16వ శ్లోకం అండి. నాసతో విద్యతే భావ. చాలా వివరంగా చెప్పుకున్నాం ఆ శ్లోకానికి, సైంటిఫిక్గా కూడా చెప్పుకున్నాం. నాసతో విద్య, చాలా అది ప్రముఖమైనటువంటి శ్లోకం, టిక్కు పెట్టుకుని చెప్పుకున్నాం కూడా, జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః. అంటే లేనటువంటి వస్తువు నుండి ఉన్న వస్తువు పుట్టదు, ఉన్న వస్తువు నుండి పుట్టేటటువంటి లేకపోవడం అనేది జరగదు. అదేంటి 2 రకాలండి అని అక్కడ చెప్పొచ్చారు. ఆ మాట ఇక్కడ చాందోగ్యం. అసత సత్ జన్మ అసంభవ. ఇక్కడ జన్మ సంభవం కాదండి. అసత అసత్తు నుండి అంటే లేని వస్తువు నుండి సత్ ఉండేటటువంటి పదార్థం, జన్మ సజ్జన్మ అంటే ఉండేటటువంటి పదార్థం ఏర్పడుట అసంభవ శృతే. అది అసంభవమైనటువంటి వాక్యం అయ్యా. ఏది విహిత అకరణాత్ అసంభావ్యం అంటే దేని చెప్పారంటే పాపము పుణ్యము దానివల్ల ఎలా విహిత అకరణాత్ విధించబడినటువంటి కర్మ, సంధ్యావందనాదులు, అగ్నికార్యం,
అకరణాత్ చెయ్యకపోవడం వల్ల అసంభావ్యమపి ప్రత్యవాయం బ్రూయాత్ వేద. వాడు చెయ్యకపోయినప్పుడు కనిపించదు, అసంభావ్యం. ఇది విహిత అకరణాత్ అసంభావ్యం అంటే ఈ అసంభావ్యం పక్కన పెట్టండి. ఇది విహిత అకరణాత్ ప్రత్యవాయం బ్రూయాత్ వేద అంటే వాడు విహిత అకరణాత్ చెప్పింది అంటే వేదంలో విధించబడినటువంటి చేయకపోవడం వల్ల ప్రత్యవాయం పాపము ఉంటుంది అనేటువంటి వాక్యం ఉంది. కానీ అసంభావ్యము కొందరి విషయంలో వర్తించదు అని, కానీ వాడికి కూడా బ్రూయాత్ వేద అలాంటి వాడు కూడా ప్రత్యవాయం ఉంటుంది, పాపం ఉంటుంది అని వేదం కనుకంటే తథా అనర్థకర వేద అప్రమాణం ఇది ఉక్తం స్యాత్. అలా అన్నామంటే ఏమిటవుతుందంటే అంటే సన్యాసి కూడా కర్మ చేయాలి, లేక కర్మ చేయకపోతే కూడా పాపం వస్తుంది అన్నాం అనుకోండి, ఇంకా వేదం అనర్థకర కీడును పట్టుకొచ్చేటటువంటి అప్రమాణం స్యాత్. వేదం అప్రమాణం అయిపోతుంది. అయ్యా ఎవరికి వర్తించాలో వాళ్ళకి వర్తించేట్లా చెప్పాలి మనం అర్థం చెప్పేప్పుడు. లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పి ఉన్నదాన్ని లేని దాని నుంచి వాడికి వర్తించదు. అది ఆ రూల్ వాడికి ఇప్పుడు చలానా పెడుతున్నాను అనుకోండి, ఎవరు మామూలుగా కార్లకి వాటికి నెంబర్ ప్లేట్ లేకపోతే చలానా వేస్తారండి. నెంబర్ ప్లేట్ లేకపోవటం అనేటటువంటి చలానాకి కారణం అండి. ఏమంటే ఇది అందరికీ తెలుస్తుంది. ఒకటి నడిచి పెడుతున్నాడండి రోడ్డు మీద, వాడు కూడా చలానా వేస్తా అన్నాడండి పోలీసు అనుకోండి, జస్ట్ ఊహించండి. నీకు చలానా నీ దగ్గర నెంబర్ ప్లేట్ లేదు కదా, అరే నేను నడిచి పెడుతున్నానయ్యా, నీ వెహికల్ మీద వెళ్ళట్లేదు, అయినా సరే నీ దగ్గర నెంబర్ ప్లేట్ ఉందా, లేదు, అయితే నేను ఎలా ఉంటుందని ఆర్గ్యుమెంట్ ఎంత అసహ్యంగా ఉంటుంది. అది నెంబర్ ప్లేట్ ఉందా లేదా కాదు, ఎవరికి వర్తిస్తున్నా వాక్యం, వెహికల్ మీద వెళ్ళి వాడికి వర్తిస్తున్నది. అలాగా ఇక్కడ విహిత అకరణాత్ అసంభావ్యం, వాడికి వాడికి వర్తించదు అది. అలాంటి వాడు కూడా ప్రత్యవాయం బురుయా చేత్ తదా అనర్థకర వేద. ఎంత ప్రమాదం అయిపోతుందండి, రోడ్డు వెళ్ళి వాడు అందరూ కూడా చలానా వేసేస్తే ఇంకా అప్రమాణం ఇది ఉక్తం స్యాత్ కాదు. విహితస్య కరణ అకరణయో దుఃఖమాత్ర ఫలత్వాత్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెప్పినటువంటి వాక్యంలో మనకి చివరిని విహితస్య కరణ అకరణ, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, విహితం విహితం అంటే విధించబడినటువంటిది, కరణ అకరణయోహో ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, వీటిల్లో ఈ రెండిట్లో కూడా దుఃఖమాత్ర ఫలత్వాత్. అది చివరికి ఏమిటంటే అలా కనుక చేసుకుంటూ వెళితే చివరికి దుఃఖమే మిగులుతుంది. తథాచ కారకం శాస్త్రం న జ్ఞాపకం ఇది అనుపపన్నార్థం కల్పితం స్యాత్ నచ ఏతత్ ఇష్టం. ఇప్పుడు శాస్త్రం అనేది ఇప్పుడు భగవద్గీత చదువుకుంటున్నామండి, దేనికోసం చదువుకుంటున్నామండి, ఇది ఎందుకోసం చదువుకుంటున్నాం మనం, ఇది జ్ఞాపకం. ఇది జ్ఞాపకం అంటే అరే ఇలా చేసుకోండి అని మనకి తెలియజేయడానికి వచ్చింది. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాం మన చేతిలో ఉంది. అది అన్ని విషయాలు తెలిసిన తర్వాత మనం ఆచరిస్తామా ఆచరించామా ఆ తర్వాత మన విషయం. కానీ శాస్త్రం యొక్క ప్రయోజనం నాకు అది బలవంత పెట్టి చేయించదు నేను. తథాచకారకం శాస్త్రం నా జ్ఞాపకం ఇది అనుపపన్నార్థం కల్పితం స్యాత్. శాస్త్రం జ్ఞాపకం చేయడానికి వచ్చింది, చేయించడం రాలేదు అని అంటే అది బాగుండదయ్యా. నచ ఏతది ఇష్టం తస్మాత్ నా ఇదంతా ఏంటి దేనికోసం అండి, తస్మాత్ ఈ నా చివరి సన్యాసినాం నా కర్మాణి, అందుచేత సన్యాసులకు కర్మలు లేవు. అతః జ్ఞాన కర్మణో సముచ్చయ అనుపపత్తి, అందుచేత జ్ఞానము కర్మము రెండు కంబైన్డ్గా చేయుట అనేటటువంటిది అనుపపత్తి సాధ్యము కాదు, రెండు కూడా కలిసి చేస్తామనేది సన్యాసులకు వర్తించదు అని ఇక్కడికి గట్టిగా డిక్లేర్ చేసి చెప్పారండి. చెప్పిన తర్వాత ఇంకా ముందరికి ఇంకా ఆర్గ్యుమెంట్ ఇంకా నడిపిస్తారు. ఇంకా అది తర్వాత మళ్ళీ క్లాసులు చెప్పుకుందాం. ఇక్కడికి ఎంత దూరం ఆలోచించి చెప్తున్నారో చూడండి ఒక్క విషయాన్ని. ఇక్కడ మనకి 3వ అధ్యాయంలో మొదటి శ్లోకం జ్యాయసి చేత్ కర్మణస్య, అప్పుడు శ్లోకాన్ని రెఫరెన్స్ ఇచ్చి ఈ ప్రశ్నకి అర్థం ఏమిటి అర్జునుడు అడగలుగుతున్నటువంటిది కృష్ణ పరమాత్మ చెప్పదు. ఇక్కడి నుంచి మళ్ళీ తర్వాత క్లాసులు చెప్పుకుందాం. ఇక్కడ ఆపుకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మాత్మస్తు శ్రీ సీతారామాత్మస్తు. ఓం తత్సత్. ఇదంతా కూడా పూర్తిగా తర్కశాస్త్రానికి సంబంధించినటువంటి విషయంలో పడిపోయిందండి. శంకరులు తర్కానికి ఏం చేయాలి, అవతల ఎందుకు నిలబడలేరంటే దాన్ని ఎంత దూరం లోపల తీసుకెళ్ళాడు. వాక్యాన్ని అలా చెప్తే ఏం అర్థం వస్తుంది, ఇలా చెప్తే ఏం అర్థం వస్తుంది, నీ ఇష్టం వచ్చిన మాట్లాడేకు అంటూ అక్కడ దాని మీద గొప్ప వాక్యం ఉందండి.
నిన్ననే ఒక చోట అనుకున్నాం కూడాను. మాట మాట్లాడే ముందు ఎంత తూచి తూచి మాట్లాడాలి, తూగి తూగి కాదు. ఇక్కడ భాష్యం రాసేవాడు కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన వాడు రాసేస్తామంటే ఒప్పుకుంటారా? అందుచేత మొట్టమొదటి పేరాలోనే వారు ఆ మాట అనడం కూడా జరిగిందండి. ఎవరు ఇష్టం వచ్చిన వాడు భాష్యం రాసేశారు. భగవద్గీత యొక్క అసలు పరమాత్మ యొక్క భావం ఏమిటో దాని విరుద్ధంగా రాసేసారు వీళ్ళు. అది కాదని అసలు అర్థం ఏంటో చెప్పడం కోసం నేను భాష్యం రాయవలసి వస్తుంది అని చెప్పి ఆ ఒక్కచోటే అహం అనేటువంటి మాట వాడారండి. నేను రాయవలసి వస్తోంది అని అక్కడ చెప్పారండి. దానికి ఇప్పుడు మళ్ళీ అక్కడక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకు ఆయన రాసు మళ్ళీ ఇప్పుడు ఉదాహరణతో చూపించారు కదా. ఈ వాక్యాన్ని వాళ్ళు ఎలా రాస్తే, పూర్వ రచయితలు ఎలా రాస్తే ఎన్ని అర్థాలు వస్తాయో స్పష్టంగా చూపిస్తున్నారు వాళ్ళు. చాలా గొప్ప మనకి అదృష్టవశాత్తు మనం భగవద్గీతను పట్టుకోవడం జరిగిందని నాకు అనుక్షణం అక్షరాంశం అనిపిస్తూ ఉంటుందండి. మనకి ఎంత అర్థమైందో తెలియదు. ఇప్పుడు సరిగ్గా నాకు ఇంకో మాట కూడా అనిపిస్తుందండి. వేదం కొంతమంది చూసి భయపడుతూ ఉంటుంది అండి. ఎవరంటే సరిగ్గా మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాడు నా వాక్యాలు ఏం అర్థం చెప్తాడో వీడు అని చెప్పి మిడిమిడి జ్ఞానం ఉన్నవాడు అక్కడ చెప్పిన అసలు చెప్పదలసిన విషయం వేరు, వీడికి అర్థమైంది వీడు చెప్పేసిన అర్థం వేరు. ఇలా వేదం ఎవరికి భయపడవలసిన అవసరం జ్ఞానం, ఆ జ్ఞానం కూడా భయపడుతున్నాడు మిడిమిడి జ్ఞానం వాళ్ళని చూసి. అయ్యి బాబాయ్ వీడు వచ్చాడు వీడి పాఠం చెప్పేస్తున్నాడు వీడని ఏమనుకుంటుందో అని అప్పుడు భగవద్గీత పాఠం చెప్తుంటే అనిపిస్తూ ఉంటుందండి. మన ఇష్టం వచ్చాడు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. చెప్పయ్యా చెప్పయ్యా. మనకి ఈ కర్మయోగం వచ్చినప్పుడు ఏమిటి ఇలా మళ్ళీ కర్మని విడిగా చూపించి కర్మయోగం అని పేరు పెట్టి మళ్ళీ జ్ఞానయోగం అని. మనకి అంత క్రితం సాంఖ్యయోగంలోనే యోగస్థు గురు కర్మాణి అని, తర్వాత సమత్వం యోగ ఉచితే అని, తర్వాత మళ్ళీ యోగ కర్మసు కౌశలం అని, కర్మంతా మళ్ళీ సాంఖ్యయోగంలో చెప్పి మళ్ళీ కర్మయోగం ఎందుకు వ్యాసులు వారు ఇలా చెప్పారు, తర్వాత మళ్ళీ జ్ఞానయోగం వేరే ఎందుకు చెప్పారు అన్నదానికి ఏమన్నారంటే, బాబు రెండింటికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం వ్యాసోదయం. అంటే కర్మ అనేటువంటి రెండు రకాలయ్యా. కర్మానుష్ఠానం వేరు, కర్మ ఫల నిరపేక్షంగా చేయడం అనేటువంటిది వేరేది ఒకటి ఉంది. కర్మ రెండు రకాలుగా చెప్తూ మామూలు కర్మానుష్ఠానం ఏదో పెద్దలు చేశారు, ఇంట్లో శ్రీచక్రం ఉంది లేకపోతే పంచాయతనం ఉంది, అలా చేసుకుంటూ పోవడం, అది కర్మానుష్ఠానం. కర్మ ఫలాపేక్ష రహితంగా ఈశ్వరార్పణ బుద్ధితో అది నిరహంకారంగా, అంటే అహంకార మమకారాలు లేకుండా చేసేటువంటి కర్మ యోగం అవుతుంది. అందుకే ఆయన కర్మానుష్ఠానం కూడా కర్మయోగం అన్నారు. ఈ కర్మ యోగం అనేటువంటి దాన్ని మనకి సాంఖ్యయోగంలో చెప్పినా కూడా రెండింటికి ఉన్నటువంటి అభినాభ సంబంధాన్ని ఆయన గుర్తిరిగి ఈ కర్మయోగాన్ని వేరేగా జ్ఞానయోగాన్ని వేరేగా చెప్పాల్సి వచ్చిందని కొంతమంది అభిప్రాయపడ్డారు. అసలు నేను మాట రెండో అధ్యాయం అసలు మొత్తం భగవద్గీత యొక్క సంపూర్ణమైన అదొక సమ్మరి. అది 3వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు అవసరం లేదు నిజంగా. అక్కడ చెప్పదలుతున్నాడు రెండో అధ్యాయం చెప్పడం అయిపోయింది. అంటే జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా చెప్పేశాడు ఆయన అన్ని రకాలు. ఇందులో మిగతా 3వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వచ్చేవన్నీ కూడా రెండో అధ్యాయంలో కవర్ అయిపోయాయి, అన్ని రకాల ఆస్పెక్ట్స్ కూడా. ఇప్పుడు దానికి ఇప్పుడు అర్జునుడు ఎప్పుడైతే ప్రశ్న అడిగాడు ఒక పర్టికులర్ ఫోకస్ ఒక టాపిక్ మీద, ఇప్పుడు దాన్ని ఎలాబరేట్ చేయాల్సిన బాధ్యత వచ్చింది. అంతే ఇక్కడ అర్జునుడు ప్రశ్న వేయబోతున్నాడు. అతను ప్రశ్న వేసాడు కానీ ఈయన మళ్ళీ 3వ అధ్యాయం ఇంకా వివరంగా డీటెయిల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మానుష్ఠానం వేరు, కర్మయోగం వేరు. ఈ కర్మయోగం వలన వాళ్ళకి చిత్తశుద్ధి ఏర్పడి జ్ఞానానికి తీరుస్తుంది, దారి తీస్తుంది. ఆ జ్ఞానాన్ని కైవల్యం, అది జ్ఞానం. కర్మ అది మోక్షానికి దారి తీస్తున్నటువంటి ఎసెన్స్ మనం గ్రహించాలి, కల్పించడం. అయ్యా ఇది స్వామి ఇవాళ ఇక్కడికి ఆపుకుందాం, మళ్ళీ కలుద్దాం. తర్వాత కలుస్తాం, మళ్ళీ కలుద్దాం. వీరుంటే రేపే కలుస్తాం. ఓకే, అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు.